ఆదేశించినా కూడా కొలిక్రాని ఆరోగ్య బీమా ఏప్రిల్ 1 నుంచి హెల్త్ పాలసీ పథకం అమల్లో సందిగ్ధం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం. సో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. ఒక్క బీపీఎల్ కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ దారిద్ర్య రేఖ ఎగువ ఉన్న కుటుంబానికి 2.5 లక్షలు నగదు రహిత వైద్యం అందించేలా సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం రూపొందించాం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇంకా సందిగ్ధత అయితే నెలకొంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవతో ప్రస్తుతం 1.43 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి పొందుతూ ఉండగా, హైబ్రిడ్ విధానమైన సార్వత్రిక ఆరోగ్య బీమాను 1.63 కోట్ల కుటుంబాలకు విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళిక. ఇందులో ఏపీఎల్ కుటుంబాలు అయితే 20 లక్షలు ఉన్నాయి. చికిత్సకు అనుమతించే సమయాన్ని కూడా 24 గంటల నుంచి 6 గంటలు తగ్గించింది. సంస్కరణలు బాగున్నా అవి కార్యరూపం దాచడంలో అడ్డంకులు ఎదురుతున్నాయి. చేసింది మనం చూసుకుంటే కొంత, చేయాల్సింది ఎంతో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 9న బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ డిసెంబర్ 8న టెండర్లు పిలిచింది. 6 బీమా కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయి. అవి పరిశీలన దశ దాటలేదు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లకు అనుమతి దక్కలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బిడ్ ఫైనలైజేషన్ కమిటీ అనుమతులు ఇవ్వాలి. ఎంపికైన కంపెనీతో ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ తర్వాతే ఆసుపత్రులు, ట్రస్ట్, బీమా కంపెనీల మధ్య ఒప్పందం జరగాలి. ఇవన్నీ అయితే ప్రస్తుత సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఆసుపత్రులకు అయితే అనుసంధానించాలి. జాప్యం ఎందుకంటే టెండర్ల ప్రక్రియ పర్యవేక్షించే ఏపీఎంఎస్ ఐడీసీకి పెద్ద దిక్కు అయితే లేక నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. టెండర్ల ప్రక్రియ సవ్యంగా సాగటం లేదు. కార్పొరేషన్కు ఎండీ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బాధ్యతలు చూడాల్సి వస్తుంది. దీంతో ఆశించిన స్థాయిలో పనులు సాగటం లేదు. పథకాన్ని అమలు చేయాల్సిన ఎన్టీఆర్ సేవా ట్రస్ట్కు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం కూడా సమస్యగా మారింది. సో ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పేద ధనికతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆరోగ్య పథకాన్ని అయితే, ఆరోగ్య బీమాని తీసుకొస్తున్నారు. సో దీనివల్ల అందరికీ కూడా మేలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొత్త ఆరోగ్య బీమా వస్తుందన్నమాట ప్రజలకు. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.